హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? తెలియక చేసిన తప్పు వలన ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించమని అడుగుతాం కదా. నేను చేసిన తప్పుకు క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ద మిస్టేక్ ఐ మేడ్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ద మిస్టేక్ ఐ మేడ్. ఏదైనా విషయం గురించి మనం ఎన్నిసార్లు చెప్పినా ఎదుటివాళ్ళు పట్టించుకోకపోతే నా మాటకు ఏమైనా విలువ ఉందా అని అడుగుతాం కదా. డస్ మై వర్డ్ హ్యావ్ ఎనీ వాల్యూ? డస్ మై వర్డ్ హ్యావ్ ఎనీ వాల్యూ? ఎవరి నుండైనా సహాయం తీసుకోవడం ఇష్టం లేకపోతే ఇక నుండి నాకు మీ సహాయం అవసరం లేదు అని చెప్తాం కదా. హియర్ ఆఫ్టర్ ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్. హియర్ ఆఫ్టర్ ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి వాదనకు దిగుతూ ఉంటే చిన్న విషయాలకే ఎందుకు వాదిస్తారు అని అడుగుతాం కదా. వై ఆర్గ్యూ ఓవర్ స్మాల్ థింగ్స్? వై ఆర్గ్యూ ఓవర్ స్మాల్ థింగ్స్? రోడ్డు మీద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటే మనం ఎక్కడికైనా సమయానికి చేరుకోలేం కదా. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆమె ఆలస్యంగా వచ్చింది. షీ వాజ్ లేట్ బికాస్ ఆఫ్ ద హెవీ ట్రాఫిక్. షీ వాజ్ లేట్ బికాస్ ఆఫ్ ద హెవీ ట్రాఫిక్. ఏదైనా విషయం గురించి చెప్పేటప్పుడు స్పష్టంగా వివరించాలి కదా. నేను ప్రతిదీ స్పష్టంగా వివరిస్తాను. I will explain everything clearly. I will explain everything clearly. అప్పుడప్పుడు ఎవరైనా ఏం చెప్పబోతున్నారో ముందుగానే ఊహిస్తాం కదా. అతను అలా చెబుతాడని నాకు తెలుసు. I knew he would say that. I knew he would say that. అలాగే మీ దగ్గర టికెట్లు ఉన్నాయా అని ఇలా అడగాలి. Do you have tickets with you? Do you have tickets with you? ఏ విషయంలోనైనా నిరూపించుకోవడానికి అవకాశం కోసం ప్రాధేయపడుతూ ఉంటాం కదా. కనీసం నాకు ఒక అవకాశం ఇవ్వండి. అట్లీస్ట్ గివ్ మీ ఏ ఛాన్స్. అట్లీస్ట్ గివ్ మీ ఏ ఛాన్స్. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా దేవుడు లేడని వాదిస్తే దేవుడు లేడని ఎవరన్నారు అని ప్రశ్నిస్తాం కదా. హూ సేస్ దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్? Who says that God doesn't exist? ఎన్నో ప్రయత్నాల తర్వాత ఏదైనా పని పూర్తి చేయగలిగితే చివరికి అది పూర్తయింది అంటాం కదా. ఫైనలీ ఇట్స్ డన్. ఫైనలీ ఇట్స్ డన్. పంటి సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా నమిలితే నొప్పి పుడుతుంది కదా. నేను నమిలినప్పుడు నొప్పి పుడుతుంది. ఇట్ హర్ట్స్ వెన్ ఐ చూ. ఇట్ హర్ట్స్ వెన్ ఐ చూ. ఏ విషయంలోనైనా మనకి సహాయం అవసరమైనప్పుడు ఎవరినైనా అడుగుతాం కదా. వీలైతే నాకు సహాయం చేయండి. ఇఫ్ పాసిబుల్ డూ మీ ఏ ఫేవర్. ఇఫ్ పాసిబుల్ డూ మీ ఏ ఫేవర్. కొన్ని సందర్భాలలో ఇష్టం లేకపోయినా వెళ్ళవలసి వస్తుంది కదా. అతను ఇష్టపూర్వకంగా రాలేదు. హీ హ్యాజంట్ కమ్ విల్లింగ్లీ. హీ హ్యాజంట్ కమ్ విల్లింగ్లీ. ఏదైనా పార్టీకి మనం వెళ్ళలేకపోతే తరువాత పార్టీ ఎలా జరిగిందో అడిగి తెలుసుకుంటాం కదా. పార్టీ ఎలా జరిగింది? హౌ డిడ్ ద పార్టీ గో? హౌ డిడ్ ద పార్టీ గో? ఎవరైనా సభ్యతగా మాట్లాడకపోతే నీకు మాట్లాడే సభ్యత లేదు అంటాం కదా. యూ డోంట్ హ్యావ్ ద మేనర్స్ టు టాక్. యూ డోంట్ హ్యావ్ ద మేనర్స్ టు టాక్. ఎవరైనా స్నేహితులు విడిపోతుంటే విడిపోవద్దని సలహా ఇస్తాం కదా. స్నేహబంధాన్ని తెంచుకోకు. డోంట్ బ్రేక్ ద బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. డోంట్ బ్రేక్ ద బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటే అతను ఇప్పటికీ బ్రహ్మచారి అని చెబుతాం కదా. హీ ఈజ్ స్టిల్ ఏ బ్యాచిలర్. హీ ఈజ్ స్టిల్ ఏ బ్యాచిలర్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఎక్కడికైనా ఒంటరిగా వెళుతుంటే నేను మీకు తోడుగా రావచ్చా అని అడుగుతాం కదా. మే ఐ అకంపెనీ యూ? మే ఐ అకంపెనీ యూ?
కొన్ని ఉద్యోగాలలో జీతం తక్కువగా ఉండి పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అప్పుడు జీతం తక్కువ పని ఒత్తిడి ఎక్కువ అంటాం కదా. ద శాలరీ ఈజ్ లో అండ్ వర్క్ ప్రెషర్ ఈజ్ హై. ద శాలరీ ఈజ్ లో అండ్ వర్క్ ప్రెషర్ ఈజ్ హై. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మనం రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వైల్ క్రాసింగ్ ద రోడ్. ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు పిల్లలు ఏ డ్రెస్ వేసుకోను అని అడిగితే నీకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు అని చెబుతాం కదా. యూ కెన్ వేర్ వాట్ ఎవర్ డ్రెస్ యూ లైక్. యూ కెన్ వేర్ వాట్ ఎవర్ డ్రెస్ యూ లైక్. ఎవరైనా ఏది బాగా వండగలరో తెలుసుకోవడానికి నువ్వు ఏది బాగా వండగలవు అని అడుగుతాం కదా. వాట్ కెన్ యూ కుక్ వెల్. వాట్ కెన్ యూ కుక్ వెల్. విమానంలో ప్రయాణించాలనుకున్నప్పుడు విమానం బయలుదేరే సమయానికి చాలా ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలి కదా. మనం విమానాశ్రయానికి ముందుగా చేరుకోవాలి. వీ మస్ట్ అరైవ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఎర్లీ. వీ మస్ట్ అరైవ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఎర్లీ. అలాగే నాకు 1 గంటలో మీటింగ్ ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఏ మీటింగ్ ఇన్ ఎన్ అవర్. ఐ హ్యావ్ ఏ మీటింగ్ ఇన్ ఎన్ అవర్. కొన్ని సందర్భాలలో ఎవరు ఎంత భయపెట్టినా మన ఉద్దేశాన్ని మార్చుకోం కదా. భయం నా ఉద్దేశాన్ని మార్చలేదు. ఫియర్ కాంట్ చేంజ్ మై ఇంటెన్షన్. ఫియర్ కాంట్ చేంజ్ మై ఇంటెన్షన్. స్కూల్కి టైం అవుతూ ఉంటే పిల్లలు స్నానం చేశారో లేదో తెలుసుకోవడానికి నీ స్నానం అయ్యిందా లేదా అని అడుగుతాం కదా. ఆర్ యూ డన్ బాతింగ్ ఆర్ నాట్. ఆర్ యూ డన్ బాతింగ్ ఆర్ నాట్. ఏదైనా గొప్ప విజయాన్ని చూసినప్పుడు ఇంతకంటే గొప్పదేది ఉండదు అంటాం కదా. నథింగ్ కెన్ బి బెటర్ దాన్ దిస్. నథింగ్ కెన్ బి బెటర్ దాన్ దిస్. ఎవరి చేతిలోనైనా న్యూస్ పేపర్ చూస్తే ఇది ఈరోజు న్యూస్ పేపరా అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ టుడేస్ న్యూస్ పేపర్. ఈజ్ దిస్ టుడేస్ న్యూస్ పేపర్. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు అక్కడికక్కడే మరణిస్తూ ఉంటారు కదా. రోడ్డు ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. హీ డైడ్ ఆన్ ద స్పాట్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్. హీ డైడ్ ఆన్ ద స్పాట్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్. ఏ విషయంలోనైనా నిజానిజాలు తెలుసుకోవాలంటే దాని గురించి తెలిసిన వాళ్ళని అడగాలి కదా. కనీసం నిజం చెప్పు. అట్లీస్ట్ టెల్ మీ ద ట్రూత్. అట్లీస్ట్ టెల్ మీ ద ట్రూత్. అలాగే మీరు సిద్ధమవ్వగానే నాకు చెప్పండి అని ఇలా చెప్పాలి. లెట్ మీ నో వెన్ యు ఆర్ రెడీ. లెట్ మీ నో వెన్ యు ఆర్ రెడీ. మనకి ఇల్లు బాగా నచ్చితే దానిని ఎలాగైనా కొనాలనుకుంటాం కదా. అతను ఆ ఇంటిని ఎలాగైనా కొనాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు బై దట్ హౌస్ ఎట్ ఎనీ కాస్ట్. హీ వాంట్స్ టు బై దట్ హౌస్ ఎట్ ఎనీ కాస్ట్. ఫోన్ ఛార్జర్ కనిపించకపోతే ఎక్కడ పెట్టారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఫోన్ ఛార్జర్ని ఎక్కడ పెట్టావు. వేర్ డిడ్ యూ ప్లేస్ ద ఫోన్ ఛార్జర్. వేర్ డిడ్ యూ ప్లేస్ ద ఫోన్ ఛార్జర్. పరీక్షకు సమయానికి హాజరు కాకపోతే పరీక్ష రాయడానికి అనుమతించరు కదా. నువ్వు పరీక్షకు సమయానికి రావాలి. యూ హ్యావ్ టు బీ ఆన్ టైమ్ ఫర్ ద ఎగ్జామ్. యూ హ్యావ్ టు బీ ఆన్ టైమ్ ఫర్ ద ఎగ్జామ్. పాలు కల్తీవని గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఇవి కల్తీ పాలు. దిస్ ఈజ్ అడల్టరేటెడ్ మిల్క్. దిస్ ఈజ్ అడల్టరేటెడ్ మిల్క్. కొందరికి జీవితంలో సంతోషం అనేదే ఉండదు కదా. అతని జీవితంలో సంతోషం లేదు. దెర్ ఈజ్ నో జాయ్ ఇన్ హిజ్ లైఫ్. దెర్ ఈజ్ నో జాయ్ ఇన్ హిజ్ లైఫ్. ఏ విషయం గురించైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎవరినైనా అడుగుతాం కదా. దేని గురించైనా చెప్పగలరా. కెన్ యూ టెల్ మీ అబౌట్ సంథింగ్. కెన్ యూ టెల్ మీ అబౌట్ సంథింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.